అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. గత వీడియోలో నేను చెప్పిన ఉదాహరణ అంటే ఒక మహా గొప్ప రచయిత ఉదాహరణ ఎందుకు చెప్పడం జరిగిందంటే అనే దాని వివరణ నేను ఈరోజు వీడియోలో ఇవ్వాలని అనుకుంటున్నానండి. ముందుగా ఆ రచయితను మహా గొప్ప రచయిత అని ఎవరిని ఉద్దేశించి మీకు తెలియచేయాలని అనుకున్నాను అంటే మహా గొప్ప సృజనకారుడు, సృష్టికర్త అయిన దేవుడి గురించండి. దేవుడి గురించి తెలియచేయడం కోసం రచయిత ఉదాహరణని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ కంపారిటివ్గా చూద్దాము. ఉదాహరణలోని కొన్ని విషయాలు అంటే వాస్తవంలో అవేమిటి అనేది ఈ వీడియోలో వివరించదలిచాను. ముందుగా నీతి కథలు అంటే ధర్మ గ్రంథాలు. ముందే చెప్పాను కదండి, మహా గొప్ప రచయిత ఎవరు అంటే ఆ సర్వేశ్వరుడైన దేవుడు. నీతి కథలు అంటే ధర్మ గ్రంథాలు. కొన్ని పాత్రలు అవేంటండి, భిన్నమైన పాత్రలు, ఒకదానితో ఒకటి సంబంధం లేని భిన్నమైన పాత్రలు అంటే మానవులు. అందులో మహర్షులు, మహనీయులు, గురువులు. ఆయన కథలలో నీతి అంటే ధర్మం, మంచి చెడులు అంటే ధర్మ అధర్మాలు. రచయిత ఉద్దేశ్యం చదువరులందరూ నీతిమంతులు కావడం అయితే దేవుని ఉద్దేశ్యం భక్తులందరూ ధర్మపరులు కావడం. రచయిత తన రచన ద్వారా ప్రజలలో ఐక్యత, నైతికత పెంపొందించడం ద్వారా శాంతియుత సమాజాన్ని సాధించడం ఆయన ఉద్దేశ్యం అయితే, భక్తులలో ధర్మాచరణ స్థాపితమై భక్తులందరూ మోక్షాన్ని పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఉదాహరణలోని రచయిత అందరి భాషలలోనూ రచనలు చేయగల సమర్థుడు అయితే, దేవుడు అన్ని కాలాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ ధర్మాన్ని పంపగల ప్రతిభాశాలి. ఏ భాషలో ఏ పేరుతో వ్రాసినా అది తనదిగా గుర్తించాలి అన్నది రచయిత ఉద్దేశ్యం అయితే, ఏ కాలంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ గ్రంథం ద్వారా అయినా, ఏ భాషలో అయినా, ఏ పేరుతో అయినా ధర్మాన్ని పంపేవాడు ఏకైక దేవుడు అయిన తాను మాత్రమే అని దాసులు గుర్తించాలి అన్నది దేవుని ఉద్దేశ్యం. గొప్ప రచయితలు ఉండవచ్చు, కానీ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా, ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న రచయిత మాత్రం ఇతను ఒక్కడే అతని యునీక్నెస్ అని నేను చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుడు ఒక్కడు మాత్రమే ధర్మాన్ని నిర్దేశించగలవాడు, శాసనాలను అంటే నియమాలను రూపొందించగలవాడు, తనని ఆశ్రయించిన వారిని ధర్మాచరణ యందు ప్రవృత్తపరచగలవాడు, చావు పుట్టుకలు లేని శాశ్వతుడు, ఈ ప్రకృతిలో వ్యక్తము కాని అవ్యక్తుడు, ప్రకృతికి అతీతుడు, ఏ బలహీనత లేని పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, మనము ఏమి చేసినా చూడగల, వినగల, గ్రహించగల, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు, అన్నిటా తానే ఉంటూ ఏది తాను కాని తనతో ఏది సరిపోలని సర్వాంతర్యామి, ఏకైకుడు, మన ఊహలకు సైతం అందని సచ్చిదానంద స్వరూపుడు, వ్యక్తము కాని మన కళ్ళకు కనిపించని నిరాకారుడు, మన ఆరాధనలకు అర్హుడు, మన సర్వచేతలకు సాక్షిగా ఉంటూ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన, సమన్యాయం చేయగల ప్రభువు, మనకి మోక్షాన్ని ఇవ్వగల స్వామి, అందుకు అవకాశం కల్పిస్తూ ఈ కర్మభూమిని, కర్మఫల అనుభవ లోకాల్ని సృష్టించిన
ఏకైక సృష్టికర్త. ఇటువంటి యునిక్ లక్షణాలు దేవునికి తప్ప మరెవరికీ లేవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం అండి. కానీ ఈ విషయాలు ఏవి అవగాహన లేక వారికి ఇచ్చినదే గ్రంథము, ఇతరులకు ఇచ్చినది కాదు. వారు నమ్మిన వాడే దేవుడు, ఇతరులు నమ్మినవాడు దేవుడు కాదు. వారు నమ్మిన వారే గురువులు, ఇతరులు నమ్మిన వారు కాదు. ఎందుకంటే అక్కడ ఇలా లేదు, ఇక్కడ అలా లేదు అంటూ కట్టుబాట్లు అనే వాటిని అందరికీ ఒకేలాగా పెట్టాలి అన్న భావనతో ఒకరి ఆచారపు విషయాలనే కాక ఆహారపు అలవాట్లను కూడా విమర్శిస్తూ అన్నీ ఇచ్చిన దేవుడు అందరికీ అన్నీ ఒకే చోట లభ్యం కాదు కాబట్టి ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కొక్క అవసరత ఉంటుంది అని అన్నీ తెలిసిన దేవుడు చేసిన ఏర్పాటుని ప్రశ్నిస్తూ దేవుళ్ళు వేరువేరు అనుకుంటూ తమ దేవుడే దేవుడు, ఇతరులు నమ్మినవాడు దేవుడు కాదు అని కించపరుస్తూ ఆ కారణంగా మనకి కూడా దేవుడైన వాడిని కించపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఈ విషయాల్ని అర్థం చేసుకోవట్లేదు అనే బాధతో నేను ఈ రచయిత ఉదాహరణ చెప్పడం జరిగిందండి. ఈ ఉదాహరణ ద్వారా మీకు నేను సత్యాన్ని తెలియచేశాను అనుకుంటున్నాను. కాబట్టి తరతమ భేదాలని విడిచిపెట్టి అందరూ కూడా ఆ గ్రంథంలోని నీతి ఏదైతే ఉందో ఆ నీతి అంటే ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా దేవుడు ఇస్తానంటున్న మోక్షానికి అర్హులు కావాలి అన్నదే నా ఉద్దేశం తప్ప అందులో చేర్చబడిన విషయాలను పట్టించుకుంటూ అందువలన అది దేవుడిచ్చింది కాదు అనడం సరికాదు అనేది చెప్పడం నా ఉద్దేశ్యం అండి. హంసలాగా మనం పాలను మాత్రమే తీసుకునే హంసలాగా ధర్మాన్ని తీసుకునే ధర్మపరులు కావాలి. దేవుడు ఏకైకుడు అని నమ్మిన భక్తులు కావాలండి. ఎవరికైనా దేవుడు ఒక్కడే తప్ప వారి దేవుడు మా దేవుడు అనే భేదభావం మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అనే భావనతోనే వారి దేవుడు వీరి దేవుడు అనే మాట వస్తుంది. కాబట్టి ఇది శాస్త్ర విరుద్ధం, సత్య విరుద్ధం. గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి లక్షణాలు కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ దేవుడు. ఆయన మాత్రమే ధర్మాన్ని పంపగలవాడు. అనేక మంది ద్వారా ఆ ధర్మాన్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి భాషలు, ప్రాంతాలు, కాలాలు మారిపోతాయి, పేర్లు మారుతాయి, అక్కడున్నట్లే ఇక్కడ ఉండాలని లేదు. కానీ సత్యం మాత్రం ఒక్కటే. ఆ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మోక్షగాములు కావాలి. అంతే తప్ప ఇతరులను విమర్శించడం అనే పనిలో పడి ధర్మాన్ని స్వీకరించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనకి ఏది మేలో అది ధర్మము. ఆ ధర్మాన్ని పంపించినవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఆ దేవుడు ఎక్కడ, ఏ భాషలో, ఏ కాలంలో, ఎవరి ద్వారా పంపించినా సరే ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి, ఆ ధర్మాచరణలో ప్రవృత్తులు కావాలి. అందుకు మళ్ళీ ఆయననే ఆశ్రయించాలి. ఈ విధంగా మనకి ఇవ్వబడిన ధర్మగ్రంథాలని మనం అధ్యయనం చేసినప్పుడు మనము కూడా ధర్మాచరణ చేసేవారం అవుతాము, దేవునికి ఇష్టలవుతాము, తద్వారా మోక్షానికి అర్హులవుతాము. కాబట్టి నా ప్రయత్నము ఏ గ్రంథంలోనైనా ఉన్న ఆ ధర్మాన్ని మీకు తెలియచేయటం. దయచేసి ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని, తదనుగుణంగా వీటిని స్వీకరిస్తారని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవడం ద్వారా అందరూ కూడా ఆయన ఇస్తున్న మోక్షానికి అర్హులు కావాలి అన్నదే నా ప్రయత్నంగా మీరు అందరూ తెలుసుకోవాలని, ఆ ప్రయత్నంలో సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. దైవం అనుగ్రహిస్తే మరో వీడియోలో మరికొన్ని విలువైన విషయాన్ని తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.